హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు బీఆర్ టీవీ. నేను మీ బీఆర్కే మాల. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఏబిఎన్ రాధాకృష్ణ బాగా బలుపెక్కి మదమెక్కి వాళ్ళ పేపర్లో కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది. కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పి ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎంతనోకంత ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ వెనుక నిలబడి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే నీకు ఇష్టం వచ్చిన రాతలు రాస్తావా నీ పేపర్లో? ఏమయ్య రాధాకృష్ణ, తాగి రాసినావా, లేకపోతే మత్తులు రాసినావా, లేకపోతే పండుకొని నిద్రలు రాసినావా? అంటే బలుప మస్త కండకవరమా? అంటే తెలంగాణ ప్రజలంటే మీకు ఇంత చులకన్నా? తెలంగాణ ప్రజలపైన మా ఇష్టం వచ్చిన రాతలు రాస్తాం, తెలంగాణ ప్రజలపైన మా ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తాం, ఏది పడితే అది రాతలు రాస్తాం, ప్రజలు నమ్ముతారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుక అంత బలుపు, అంత మస్తి, అంత కండకవరం? ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారి పైన నీ ఇష్టం వచ్చిన రాతలు రాస్తావా? నువ్వు ఏ పేపర్ మీద అయితే ఆ రాతలు నీకు ఇష్టం వచ్చిన రాతలు రాసినావో ఆ పేపర్ తీసుకొని నీ జీలో ఉంచుకో, ఆ పేపర్ తీసుకొని నీ జీలో పెట్టుకో. అంటే నీకు ఇష్టం వచ్చిన రాతలు రాస్తే ఈ తెలంగాణ సమాజం జీ మూసుకొని ఉంటుంది అనుకుంటారా? అవునా? నీకు ఇంకా ఏపీ నుంచి వచ్చే మూట సరిపోతలేదా? ఏపీ నుంచి వచ్చే పైసల మూట సరిపోతలేదా? ఇంకా ఈ తెలంగాణలో కూడా మూటలు మోద్దామని అనుకుంటున్నావా? బిడ్డ, కేసీఆర్ గారి పైన రాతలు రాసే ముందు నీ పేపర్లో కానీ నీ ఛానల్లో కానీ కొంచెం తలకాయ పెట్టి రాయండి. అంతేగాని కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చిన రాస్తాం, ఇక మేము తెలంగాణ ప్రజలను మళ్ళీ తొక్కి మీదెక్కి కూసుంటాం, మేము రాజ్యాలు వెళ్తామని చెప్పేసి అని అనుకుంటే ఇలా చూస్తూ ఉండడానికి ఇదేం పాతకాలం కాదు. కేసీఆర్ గారి అడుగుబాటలో ముందుకు నడుస్తున్నటువంటి మాలాంటి యువకులు ముందుకొచ్చి మీలాంటి వాళ్ళని తొక్కి పెట్టి నారదీస్తారు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు కేసీఆర్ గారి పైన నీ పేపర్లో కానీ నీ ఛానల్లో కానీ, మళ్ళా చెప్తున్నాం, నీ పేపర్లో కానీ నీ ఛానల్లో కానీ కేసీఆర్ గారి గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ నీకు ఇష్టం వచ్చిన రాతలు రాయడం, వాళ్ళ పైన అభాండాలు సృష్టించడం ఇలాంటివి వేస్తే మాత్రం బిడ్డ ఖబర్దార్, ఛానల్ను ఈ తెలంగాణలో లేకుండా చేస్తాం. ఏమనుకుంటున్నావు కానీ బిడ్డ, ఏమనుకుంటున్నావు కానీ కొంచెం మైండ్ పెట్టి తాగిన మత్తు దిగినాక కొంచెం బల్బు తగ్గించుకో. అర్థమవుతుందా? ఈ తెలంగాణ సమాజం అప్పలెక్క లేదు. ఇంకా ఎందుకురా బాబు అంత బల్బు చూపెడతా ఉన్నారు తెలంగాణ పైన? అంటే ఈ తెలంగాణ సమాజం ఇంకా మీరు రాసిన రాతలు చూసి నమ్మేస్తారు అనుకుంటున్నావా? కేసీఆర్ గారిని ఇండైరెక్ట్గా చావాలని కొడతావా? కేసీఆర్ గారు చెప్పిర్రానా? ఆడ పోయి చెప్పిర్రా? నువ్వు ఏదైతే రాత రాసినావు కదా కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారు అట్లా చెప్పిండా? మరి ఎందుకే నీ పేపర్లో కేసీఆర్ గారి గురించి అట్లా రాసినావు? బల్పా మస్తా కండ కావురమా? అంత బల్పు పనికిరాదా? జర తగ్గించుకో బల్పు. అలాంటి బల్పు మాటలు మేము మా పేపర్లలో రాస్తాం, ఈ తెలంగాణ సమాజం పైన విషం జిమ్ముతాం. మీ ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయా? మీ ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన రాయశాత కాదు, కానీ ఈ తెలంగాణ సమాజం కోసం ఎవరైతే, ఈ తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం ఎవరైతే పాటలు పాడిండో ఆయన పైన నీ ఇష్టం వచ్చిన రాతలు రాస్తావా? మళ్ళీ చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డ, ఈ తెలంగాణ సమాజం పైన కానీ, ఈ తెలంగాణ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ఛాతిని ముందుంచి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, అదే కాకుండా ఈ తెలంగాణ సమాజం పైన నాకు ఇష్టం వచ్చిన రాతలు రాస్తాం అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన రాతలు రాస్తే అసలు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలాంటివి మళ్ళీ జరిగితే ఈ తెలంగాణ నుంచి నీ న్యూస్ ఛానల్ని తరిమేస్తాం. ఇది గుర్తుపెట్టుకొని మధ్యలో ఉంచుకొని నీ పేపర్లో కానీ నీ ఛానల్లో కానీ హెడ్లైన్స్ చాలా జాగ్రత్తగా వేసుకో. జై తెలంగాణ, జై కేసీఆర్.